హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను పూరీలోకి క్విక్గా టేస్టీగా హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే పూరీ కూర చూపించానండి. ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం బయట నుండి తెచ్చుకునేవి కాదు, అన్నీ ఇంట్లో ఉండేవే. క్విక్గా చూపించానా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర కాస్త నూనెలో అలా వేగాక 1 రెబ్బ కరివేపాకు వేసుకొని, ఈ కూరకి ఘాటు పచ్చిమిర్చి నిండే వస్తుందండి. కారం వేయం కాబట్టి చూసి ఘాటుని వేసుకోండి. నేను 5 పచ్చిమిర్చి వేశాను. చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేశాను. చాలు. నేను ఇంట్లో చేసే కర్రీ ఇది 4గురికి సమాధానం చెప్తుందండి. చూసారా, ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త వేగాయి కదా. 300 గ్రాముల దాకా బంగాళదుంపలు తీసుకొని నీట్గా తొక్క తీసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి పచ్చివే వేసేసాను, ఉడకపెట్టుకోవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాని చీలికల కింద కట్ చేసి డైరెక్ట్గా టమాటా ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోనే మనం స్పైసెస్ వేసేద్దాం. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. రాళ్ళు ఉప్పు వేసేస్తున్నానండి. ఎలాగో ఎసరు పోస్తాం కాబట్టి సరిపోతుంది, చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేసిన బంగాళదుంపలు, టమాటాలు, ఉప్పు, పసుపుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు సమానంగా మగ్గేటట్టు కలిపేసుకుందాం. చూడండి, ఈ కూర వండుకొని తిన్నాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. ఎందుకంటే ఈ కూర వండినంతసేపు మా బాబు మా వారు ఈ కూర మాకు వద్దంటే వద్దు అన్నారు. తిన్నాక ఒక్క మాట కూడా అనలేదండి. నిజంగా అంత బాగుందంట. కూర మొత్తం కలిపి మూత పెట్టాం కదా, మూత తీసి చూద్దామా. ఆవిరికి చక్కగా నీళ్లు టమాటాలో నుండి బయటకు వచ్చి చూడండి చక్కగా మగ్గింది కదా. చాలు, ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లో 1/4 లీటర్ దాకా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు బంగాళదుంపని ఉడకనిద్దాం. నీళ్లు పోసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కూర అంతా కలబెట్టుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చక్కగా మూత పెట్టి కాసేపు అలా మగ్గనిద్దాం. ఈ లోపల కూరకి తిక్కుగా రావడానికి అందరికీ తెలిసిందే అండి, 2 స్పూన్ల దాకా పిండిని జల్లించుకోండి. చక్కగా పిండి జల్లించుకున్న తర్వాత నీళ్లు పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, మూత తీసి చూద్దామా. ఒక బంగాళదుంపని నేను మీకు అలా నొక్కి చూపిస్తానండి, చక్కగా ఉడికిపోతుంది. ముందుగా ఏమీ బంగాళదుంపలు ఉడకబెట్టి కూర వండే ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. చూడండి, చాలు. చక్కగా ఇలా ఉంటేనే దుంపలాగా పూరీతో పాటు ఒక ముక్కను అలా తుంచుకు తింటూ ఉంటే ఒక చికెనో మటనో తిన్న ఫీల్ ఉంటుంది కదా. బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా. ఈ లోపల ఈ శనగపిండిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్నానండి. వాటిని డైరెక్ట్గా పోసి ఇక్కడ మీరు జాగ్రత్త పాటించాలి సుమా. పోసిన వెంటనే చక్కగా గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఆ తర్వాత వాటిని కరగబెట్టడానికి ఎక్కడ లేని పాటలు పడాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్నామా. చూడండి, చిక్కటి గ్రేవీ రెడీ. ఇంతే అండి పూరీ కూర. దీంట్లో నచ్చిన వాళ్ళు గ్రీన్ బఠానీ, ఫ్రోజన్ బఠానీ, అదే అండి ఇన్స్టెంట్గా దొరికే మార్కెట్లో బఠానీ కానీ, లేదా రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే వేసుకునే బఠానీ కానీ వేసుకోవచ్చు. ఆ 2 ప్రస్తుతానికి ఇంట్లో అవైలబుల్గా లేవు, నేను స్కిప్ చేసేసాను. కొంచెం కొత్తిమీర, 1 అర చెక్క నిమ్మరసం పిండేసామా. ఫైనల్ టచ్, మన బంగాళదుంప పూరీ కూర రెడీ. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నిజంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఇందులో ఏది కూడా హడావిడి లేకుండా క్విక్గా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత టేస్టీ కర్రీ చేసేసుకున్నామో కదా. నిమ్మరసం వేసాక 2 నిమిషాలు అలా వదిలేసేసి మళ్ళీ కదపండి. కూర చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందా? మీకు నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారా ఈ కర్రీని? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పూరీ కూర కాంబినేషన్కి నేను పూరీ చేసేసానండి ఆల్రెడీ. ఈ పూరీ ఎలా చేశానన్న వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ ఎవరికైనా కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి. ఉంటాను మరి. వేడిగా ఒక 4 పూరీ పెట్టేసుకున్నాను కదా. ఇవి అలా పొట్టలో వేసేస్తే పడుంటుందండి అలా.